వెల్కమ్ టు వేవ్స్ మీడియా. విజయవాడలో అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్. అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించిన వెంకట్, సినీ నటుడు సుమన్. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చిన కేశినేని వెంకట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండి రాకేష్, కార్యవర్గ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు. వినాయకుడిది ఒక సెన్సేషన్. ఇది 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 months పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక 2 నెలల లోపే రావటం, దానికోసం ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో 63 అడుగులు, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని, ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని, అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలనే ఆకాంక్షతో ఇక్కడ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయభావన తక్కువ అవడం వల్ల ఊరిలో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళీ యథావిధిగా మనం రేపొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది. మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా, ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ ముందు అందరం కూడా వినాయక చవితి అంటే ఖైరతాబాద్ వెళ్లే వాళ్ళమో, ఇప్పుడు ఈ డూండి గణేష్ సేవా సమితి పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది. అదేవిధంగా మొన్న